గైస్ మన ఛానల్‌లో బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ టిల్ డేట్ అయితే ఇప్పుడు చెప్తున్నాను మీకు. సో, ఇప్పటి వరకు నేను ఏదైతే N8N గాని, ఆటోమేషన్ గాని దీనికి రిలేటెడ్‌గా నేను కంటెంట్ చేసుకుంటా వచ్చాను. ఈ కంటెంట్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అండ్ చాలా మందికి వ్యూస్ వస్తున్నాయి. చాలా మంది మంచిగా స్కిల్ అనేది నేర్చుకుంటున్నారు. అక్కడ దాకా బానే ఉంది. కానీ ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్ దగ్గర మనం ఎలా ఉండాలి? ఆ క్లయింట్ ప్రాజెక్ట్స్‌ని మనం అసలు ఎలా థింక్ చేయాలి? అండ్ ఏదైతే ప్రపోజల్స్ ఉంటాయో ఆ ప్రపోజల్స్‌ని మనం ఎలా చేయాలి అనేది మనకు ఎవరు గూడా చెప్పరు. అండ్ పర్సనల్‌గా నాకు తెలిసింది ఏంటి అంటే, నాకు తెలిసిన చాలామంది అండ్ నా స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళు గూడా ఆటోమేషన్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది. బట్ ఆ స్కిల్ ఉన్నంత మాత్రం వాళ్ళ ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్‌కి కావాల్సినవైతే థింక్ చేయలేకున్నారు. సో, అందుకని నేను చేసేది ఏంటి అంటే, ఇంక నుంచి నేను నా పోర్ట్‌ఫోలియోలో ఏవేవైతే ప్రాజెక్ట్స్ చేశానో అవన్నీ గూడా లిస్ట్ యేసుకొనున్నాను. ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్‌ని నేను మీకు దాని ఆర్కిటెక్చర్ అండ్ దాన్ని నేను ఎలా చేశాను అండ్ ఆ ప్రాజెక్ట్ నేను ఎంతకి సెల్ చేశాను అనేది ప్రతిదీ గూడా నేను ఒక సిరీస్‌లో స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ట్రస్ట్ మీ ఇది ఎంత యూజ్‌ఫుల్ సిరీస్ అంటే, మన అందరికీ గూడా ప్రాక్టికల్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చినంత యూజ్‌ఫుల్ అనమాట. ఎందుకంటే బయట మీరెక్కడికెళ్ళినా గూడా ఇన్ కేస్ మీరేదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నా గూడా, మీరెవరైనా సరే ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గరికెళ్లి, ఇలా నేను ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, దే విల్ నాట్ టెల్ ఎనీథింగ్. ఎందుకంటే ఇవన్నీ షేర్ చేసుకుంటే కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతదని వాళ్ళ ఫీలింగ్ అనమాట. బట్ హియర్ నేను ఇంటర్నేషనల్ క్లయింట్స్‌ని డిప్లాయ్ చేస్తున్నా కాబట్టి, వాళ్ళు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు. అండ్ ఆ ట్రాన్స్‌పరెన్సీ‌నే నేను మన ఛానెల్‌లో ఇంక నుంచి చూపిద్దామని అనుకుంటున్నాను. సో, ఈ సిరీస్‌లో నేనేం చేస్తాను అంటే, ఏమేమున్నాయి ఏంటి అనేది ప్రతీది గూడా నేను నా పోర్ట్‌ఫోలియోలో అయితే పెట్టున్నాను. అండ్ అదే పోర్ట్‌ఫోలియోలో ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే చేశానో దాన్ని లైట్‌గా స్టడీ చేసి, ఏదైతే డెవలప్‌మెంట్ చేశానో దానికి ముందు నేనొక ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేసుకుంటాను ఫర్ ద ప్రపోజల్స్. అండ్ ఆ ఆర్కిటెక్చర్ అవన్నీ నేను ఎలా థింక్ చేశాను అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, నేను వాటిని ఎలా సాల్వ్ చేశాను, ఇవన్నీ గూడా మీకు ఈ సిరీస్‌లో చూడ్డానికైతే ఉంటది. సో, మీ అందరికి ఇప్పుడు ఒక క్వెషన్ అయితే రావచ్చు. అసలు ఈ కంటెంట్ దేనిపైన ఉంటది? అండ్ ఏమేం ప్రాజెక్ట్స్ మనం చూడొచ్చు? అసలు ఏమేం సెక్టార్స్ అవి అని. సో, ఇప్పుడు నేను మీకు ఆ లిస్ట్ ఏదైతే ఉందో నా దగ్గర అది నేను చూపిస్తాను. సో, దాంట్లో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చి నేను ఎవరైతే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిల గురించి డిస్కస్ చేస్తాను. అండ్ దాని తర్వాత బ్రోకర్స్ అంటే రియల్ ఎస్టేట్‌లోనే బ్రోకర్స్ ఉంటారు. అంటే సెల్ చేసేవాళ్ళు. సో, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దానికి నేను ఒక పెద్ద పైప్‌లైనే డిజైన్ చేస్తున్నాను. ఆ పైప్‌లైన్ గురించి ఆ వీడియోలో నేను డిస్కస్ చేస్తాననమాట. అండ్ ఇలా మీరు చూసారంటే నా దగ్గర వీసా కన్సల్టెన్సీస్‌కి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇలా నేను చాలా మందికి చేస్తున్నాను. మోర్ దాన్ 50 ప్లస్ ఉన్నాయి. అండ్ ఈ 50 ప్లస్‌లో నేను కొన్ని మంచి మంచి పైప్‌లైన్స్ అంటే కొన్ని కాంప్లెక్స్‌గా ఉండే ఆర్కిటెక్చర్స్‌ని నేను తీసుకొని వాటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో మీకు కూడా మంచి నాలెడ్జ్ అనేది వస్తదనమాట. సో, ఇలా దిస్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద సీరీస్.